హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఆగస్ట్ 15కి పుష్ప 2 రాకపోవడంతో ఎన్నో సినిమాలకి లైన్ క్లియర్ అయిపోయింది అనుకోవచ్చు. అటు పూరి జగన్నాథ్కి అలాగే హరీష్ శంకర్కి ఇద్దరికీ కూడా లైన్ క్లియర్ అయిపోవడంతో హరీష్ శంకర్ తన మిస్టర్ బచ్చన్ మూవీని అండ్ అలాగే పూరి జగన్నాథ్ తన డబుల్ స్మార్ట్ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీస్కి సంబంధించి మొన్న రీసెంట్గా ఈ మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించి అయితే ఆయన ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయడంతో ఆ ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ అడగగా, మీరు అటు పూరి జగన్నాథ్తో ఒక ఇద్దరిది టగ్ ఆఫ్ వార్గా నడవబోతుంది, మరి ఇద్దరిది ఒకేసారి వస్తుంది కదా, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అని అడగగా, ఈ విషయంలో అయితే నేను ఖచ్చితంగా ఆయనతో పోల్చుకోను, ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్, నేను ఆయనతో పోల్చుకోను, అండ్ అలాగే ఇంత చిన్న విషయానికి ఆయనతో పాటు నేను పోటీలో ఉన్నానని కూడా అనుకోవట్లేదు. నిజానికి ఇద్దరి సినిమాలు ఒకే డేట్కి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఓటీటీ ఇష్యూ రావడంతో కొద్ది రోజులు ముందుగా ఈ సినిమాని అయితే నేను రిలీజ్ చేయడం జరుగుతుంది, లేకపోతే ఇది కొంచెం ఇంకా డిలే అయ్యేది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే మా ఇద్దరి మధ్యలో ఒక సినిమా వల్ల ఇంత చిన్న విషయాన్ని వల్ల ఫైట్స్ అయిపోయి నేను మాట్లాడుకోకుండా ఉండడం అయితే జరగదు అని ఆయన చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆయన చెప్పిన దానికైతే ఇది కూడా కరెక్టే కదా, అటు పూరి జగన్నాథ్కి హరీష్ శంకర్కి ఇద్దరి మధ్యలో పోటీ ఏంటి, అయినా ఇప్పుడు పోటీ ఉంది అంటే రవితేజ వర్సెస్ రామ్ పోతినేని అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరి సినిమాలు ఒకే టైంలో రావడంతో అటు రవితేజ ఫ్యాన్స్ అలాగే రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నారు అనుకోవచ్చు. అదేవిధంగా ఇస్మార్ట్ శంకర్ ఎప్పుడైతే హిట్ అయిందో అదే సీక్వెల్గా డబుల్ స్మార్ట్ రావడంతో ఈ సినిమా పైన ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే హైగా ఉన్నాయి. మరి రవితేజ మిస్టర్ బచ్చన్ ఎలా ఉండబోతుంది, మరి ఈ సినిమాలో ఆయన కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ పోషిస్తున్నానని కూడా చెప్పుకొస్తున్నారు. మరి రెండు సినిమాలలో ఆగస్ట్ 15న ఏది హిట్ అవుతుంది ఏది ఫ్లాప్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మనం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ రెండు సినిమాలలో మీరు ఏ సినిమాకి వెళ్తారు అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి.